ఉన్న పాపాలని దేవుడితో క్షమాపణ అడుకోవాలి. దేవుడు పోషించేంత తెలిసాడు కదమ్మా. నీకు ఇందాక అర్థం నేర్పించాను కదా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోకి వచ్చేయని ఎప్పుడైతే నీ హృదయంలోకి యేసు ప్రభు వస్తాడో అప్పుడు నువ్వు పక్కల వాళ్ళని కొట్టవు, పక్కల వాళ్ళని హింసించవు, అందరినీ ప్రేమిస్తావు, అందరితోని ప్రేమగా మాట్లాడతావు. ఇప్పుడు సాతాను వచ్చాడు కదా నీ జీవితంలో. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే సాతాను నీ జీవితంలోకి రాడు. చెప్పు. పరలోక రాజ్యంలో శాంతి, నెమ్మది, సమాధానం. శాంతి అంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ని కొడుతున్నావు కదా, కొట్టకూడడానికి శాంతి అంటే. అక్కడ నెమ్మది, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ ఆకలి అస్సలు పర్లేదు, ఇక్కడ ఉందిగా, ఇక్కడ తినేసి అక్కడ నువ్వు అక్కడ చికెన్ తింటే దేవుడి చికెన్ లాగా ఫ్రై చేసి పర్లోక రాజ్యంలో ఏమి ఉండదు. అక్కడ నీకు ఆకలే ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎందుకంటే దేవుడితో ఉంటావు కాబట్టి ఆకలి బ్రతకవు. అక్కడ నువ్వు దేవుడితోనే ఉంటావు. అక్కడ అర్థం కాలేదు, ఏమి ఉండదు, ఆకలి దప్పిక ఏముండదు. అక్కడ దేవుడితో మనం సమానంగా ఉంటాం. ఆడుకోవచ్చు, దేవుడితో ఆడుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో ఆడుకోవచ్చు, ఆరాధన చేయవచ్చు. ముచ్చట్లేదు చెప్పాలి, ఆరాధన నువ్వు ముచ్చట్లు చెప్తా అంటే నరకాన్ని తీసుకోవడం అంతే. అన్న ముచ్చట్లు నరకంలో ముచ్చట్లు అవుతాను, నరకంలో ముచ్చట్లు అక్కడ మండుతూనే ఉంటుంది. అక్కడ నీలాంటి వాళ్ళే ఉంటారు. మాట్లాడుకోవచ్చు పర్లోక రాజ్యంలో. దేవుని ఆరాధించే దేవుడి ముచ్చట్లు ఉంటాడు, దేవుని ఆరాధించే ముచ్చట్లు. దేవుని ఎప్పుడు స్తుతించే దేవదూతలతోని బంగారం ఉంటుంది అక్కడ, బంగారం రోడ్లు ఉంటాయి, బంగారం ఇల్లు ఉంటుంది అక్కడ, పెట్టుకోవచ్చు. బంగారం సింహాసనం ఉంటుంది అక్కడ. అడుగుతారు ఏమి ఆల్సిన అవసరం. ఇక్కడ నువ్వు ఎంత మంచి పనులు చేస్తే, ఎంతమందిని దేవుడిలోకి నడిపిస్తే అక్కడ నీకు పరలోక రాజ్యాన్ని తీసుకుంటుంది. ఫ్రీ.